సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ క్లాస్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్స్. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ ఆర్కిటెక్చర్స్, నేను మీకు పిట్టకథ చెప్తా. ఆ పిట్టకథ ఏంటంటే, జనరల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది బండిల్డ్ అప్ అయింది. వీటితోటి కాంపోనెంట్స్ అండ్ కనెక్టర్స్ తోటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది బండిల్డ్ అప్ అయింది. సో కాంపోనెంట్స్ అంటే ఏంటి? కాంపోనెంట్స్ అంటే ఇండివిజువల్ నోడ్స్ అండ్ ఇంపార్టెంట్ నోడ్స్. అండ్ కనెక్టర్స్ అంటే ఏంటి అంటే, ఈ కనెక్టర్స్ కాంపోనెంట్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ 2 టర్మ్స్ వచ్చినాయి, కాంపోనెంట్స్ అండ్ కనెక్టర్స్ అని 2 టర్మ్స్ వచ్చినాయి. ఏంటి అసలు ఇవి కాంపోనెంట్స్ కనెక్టర్స్ అంటే? కాంపోనెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ మాడ్యులర్ యూనిట్. కాంపోనెంట్స్ అంటే ఏంటిదంటే ఏ మాడ్యులర్ యూనిట్ విత్ వెల్ డిఫైన్ ఇంటర్ఫేసెస్ అండ్ ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటాయి? రీప్లేసబుల్గా ఉంటాయి అండ్ రీయూజబుల్గా ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి కనెక్టర్స్ వచ్చింది. కనెక్టర్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ కనెక్షన్ లింక్. వేటి మధ్యలో ఉంటుంది? బిట్వీన్ ద కాంపోనెంట్స్. అసలు ఈ కనెక్టర్స్ ఏం చేస్తుంది అంటే కోఆపరేటింగ్ ఏమో కాంపోనెంట్స్. అసలు మెయిన్ ఐడియా ఏంటిది? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ యొక్క మెయిన్ ఐడియా ఏంటిదంటే, టు హ్యావ్ దీస్ కాంపోనెంట్స్ ప్రజెంట్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఈ కాంపోనెంట్స్ని ప్రజెంట్ చేయాలనుకుంటుంది. అండ్ ఈ కాంపోనెంట్స్ ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటాయి అంటే ఓవర్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్. వెనకట డేటా సెంటర్ కంప్యూటింగ్ అని ఒక పాత కాన్సెప్ట్ ఉండేదంట. ఆ కాన్సెప్ట్ ఎట్లా క్యారెక్టరైజ్ చేసేటోళ్ళంటే బై లార్జ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రిసోర్సెస్ విధంగా క్యారెక్టరైజ్ చేసేదంట. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ అంటే ఏంటి అంటే మెయిన్ ఫ్రేమ్స్. కానీ ఇప్పుడు వచ్చేసి మనకి ఏమొచ్చింది? షేర్డ్ కంప్యూటింగ్ రిసోర్స్ వచ్చింది. అండ్ ఈ షేర్డ్ కంప్యూటింగ్ రిసోర్స్ ఎట్లా తయారైందంటే ఇట్ బికమ్స్ మోర్ డీసెంట్రలైజ్డ్ ప్లస్ అఫోర్డబుల్గా ఉంది. సో దాట్స్ వై దీస్ రిసోర్స్ స్ప్లిట్స్ ఇంటూ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ లేయర్స్ ఆఫ్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్ అండ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ ఆర్కిటెక్చర్లో మొత్తం 4 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఇంటిగ్రేటెడ్, ఇంకోటి డిస్ట్రిబ్యూటెడ్, ఇంకోటి పూల్డ్ అండ్ ఇంకోటి కన్వర్జ్డ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్. ఈ ఇంటిగ్రేటెడ్లో ఆర్కెస్ట్రేషన్ అనేది అంటే అరేంజ్మెంట్. ఇది ఇందులో పార్ట్ కాదు, జస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్ ఆర్ టైట్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ సింగిల్ బాక్స్. ఒక సింగిల్ బాక్స్లో ఈ కంప్యూటింగ్ అండ్ స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్ని టైట్లీగా ఇంటిగ్రేట్ చేస్తారంట. ఇది సింగిల్ బాక్స్లో. అండ్ ఈ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలన్నా, ఈ సిస్టంలో గ్రోత్ కావాలన్నా ఎంటైర్ సిస్టమ్ని రీప్లేస్మెంట్ చేయాలి. అండ్ ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని ఎందుకు డిజైన్ చేసిండ్రు అంటే ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ వర్క్లోడ్ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసిండ్రు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్లో కంప్యూటింగ్, స్టోరేజ్ ఆర్ ఇన్ సెపరేట్ సిస్టమ్ బ్లాక్స్. కంప్యూటింగ్ అండ్ స్టోరేజ్ సెపరేట్ సిస్టమ్ బ్లాక్స్లో ఉంటాయి. అండ్ అరేంజ్డ్ కూడా సపరేట్గా చేస్తారు. అండ్ కనెక్టెడ్ త్రూ నెట్వర్క్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలంటే కాంపోనెంట్ బ్లాక్స్ని మొత్తం రీప్లేస్ చేయాలి. ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలంటే కాంపోనెంట్స్ బ్లాక్స్ని టోటల్ రీప్లేస్ చేయాలి. అండ్ ఈ సిస్టంలో గ్రోత్ కావాలంటే బ్లాక్స్ని యాడ్ చేయాలి. ఎందుకు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసిందంటే దీస్ సిస్టమ్ డిజైన్ ఫర్ ఎనబుల్ గ్రోత్ అండ్ స్కేల్ అవుట్ ఆఫ్ మల్టిపుల్ వర్క్లోడ్స్. సో థర్డ్ వన్ వచ్చేసి పూల్డ్లో కంప్యూటింగ్, స్టోరేజ్ అండ్ నెట్వర్క్స్ ఆర్ ఇన్ సెపరేట్ రిసోర్స్ పూల్స్. సెపరేట్గా ఉంటాయి అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ బ్లాక్స్. వీటికంటూ సపరేట్గా బ్లాక్స్ ఉంటాయి. అండ్ ఆర్కెస్ట్రేటెడ్ సపరేట్లీ అంటే అరేంజ్డ్ సపరేట్లీ. ఓకే, సో ఈ పూల్డ్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలంటే వితిన్ ఏ పూల్లో బ్లాక్స్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసినప్పుడే సిస్టమ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. అండ్ సిస్టంలో గ్రోత్ కావాలంటే సిస్టమ్ గ్రోత్ హ్యాపెనింగ్ వెన్ వితిన్ ఏ పూల్లో బ్లాక్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు సిస్టంలో గ్రోత్ అనేది వస్తుంది. అండ్ ఈ పూల్డ్ సిస్టమ్ని ఎందుకు డిజైన్ చేసిండ్రయ్యా అంటే ఇట్ ఎనేబుల్స్ ఎఫిషియంట్ స్కేలింగ్ ఎనేబుల్ చేస్తుంది. అండ్ గ్రోత్ ఆఫ్ మల్టిపుల్ వర్క్లోడ్స్లో గ్రోత్ని తీసుకొస్తుంది. ఏది? పూల్డ్ అని. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కన్వర్జ్డ్లో కంప్యూటింగ్, స్టోరేజ్, నెట్వర్క్స్ ఆర్ ఇన్ సెపరేట్ రిసోర్స్ పూల్స్ బట్ జాయింట్లీ అరేంజ్డ్. సెపరేట్ రిసోర్స్ పూల్స్లో ఉన్నాయి. ఈ సెపరేట్ రిసోర్స్ పూల్స్లో ఉన్నాయన్నీ జాయింట్లో అరేంజ్ చేసిండ్రు ఇన్ సింగిల్ కేసెస్లో ఈ మూడింటిని అరేంజ్ చేసిండ్రు సెపరేట్గా. సో కన్వర్జ్డ్ సిస్టమ్ అప్గ్రేడ్ ఎప్పుడు అవుతుంది అంటే
విత్ ఇన్ ఏ కేసెస్లో కాంపోనెంట్స్ని స్వాపింగ్ చేయడం వల్ల. బై స్వాపింగ్ దిస్ సిస్టమ్ విల్ బీ అప్గ్రేడెడ్ విత్ ఇన్ ద కేసెస్. అండ్ సిస్టమ్ గ్రోత్ అనేది ఎప్పుడు వస్తుందంటే విత్ ఇన్ ద కేసెస్లో కాంపోనెంట్స్ని యాడింగ్ చేయడం వల్ల. విత్ ఇన్ ద కేసెస్లో కాంపోనెంట్స్ని యాడింగ్ చేయడం వల్ల సిస్టమ్ గ్రోత్ అనేది వస్తుంది కన్వర్జన్లో. అండ్ ఈ కన్వర్జన్ మెయిన్గా ఎందుకు డిజైన్ చేసిందంటే దిస్ ఈస్ డిజైన్ ఫర్ సపోర్ట్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మల్టిపుల్ వర్క్లోడ్స్. మల్టిపుల్ వర్క్లోడ్స్లో ర్యాపిడ్గా డిప్లాయ్మెంట్ చేయడానికి ఈ కన్వర్జన్ని డిజైన్ చేసిండ్రు. సో దిస్ ఈజ్ స్మాల్ టాపిక్, I think. Hope you understand. Thank you for watching.